దీనిలో ముసుగు వేసుకున్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురులో వర్రా రవీంద్రారెడ్డి ఒక ఆయన, సుబ్బారెడ్డి ఒక ఆయన, ఇంకొక అతని పేరేదో ఉంది. ఏంది నాకు అర్థం కాల. పౌర సమాజంలో పౌర హక్కులు ఏమైపోతున్నాయి? నేను ప్రశ్నిస్తున్న పోలీసు వ్యవస్థని. ఆ డీజీపీ గారు, ఐజీ ఆయన పేరేంటి, కోయా ప్రవీణ్ గారు, ఆయన ఏమండి ఇలా ధర్మమేనా ఇది? వాళ్ళు ఎవరు? వాళ్ళు ముద్దాయిలు, ఎక్యూజ్డ్ అంటే ఏంటి? నేరారోపణ చెయ్యబడిన వాడు మాత్రమే. నేరం రుజువైనటువంటి కన్విక్ట్ కాదు. నేరారోపణ చేయబడిన వాడు కోర్టులోకి వెళ్ళి సాక్ష్యాధారాలన్నీ నిరూపణ అయిన తర్వాత కన్విక్ట్ చేస్తారు. అప్పుడు కన్విక్షన్. ఈ వర్రా రవీంద్రారెడ్డితో పాటు ఇద్దరిని రాత్రి ప్రొడ్యూస్ చేస్తే సేమ్ టు సేమ్ మన చిలకూరుపేట కేసు లాగానే వర్రా రవీంద్రారెడ్డి మ్యాజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేశాడు. మొత్తం టోటల్గా నన్ను ఇల్లీగల్గా కస్టడీలోకి తీసుకున్నారు. నన్ను 5వ తారీఖున ఒకసారి కస్టడీలోకి తీసుకొని అక్కడ 41 నోటీస్ ఇచ్చి పంపించేశారు. నేను వెళ్ళిపోయాను. మళ్ళా 6వ తారీఖునో 7వ తారీఖునో ఏం చెప్పాడు, ఇంకా దాంట్లో స్టేట్మెంట్ రాలేదు. మళ్ళీ అర్ధరాత్రి లేపుకొచ్చాడు. 4 రోజుల నుంచి తిప్పుతున్నారు, కొడుతున్నారు, విచ్చలవిడిగా కొట్టారు. మళ్ళీ తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రొడ్యూస్ చేశారు. ఏబిఎస్ కార్పస్ వేసాం కదా సుప్రీం హైకోర్టులో. ఏబిఎస్ కార్పస్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఎక్కడైనా ఉంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయమంటే తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేశారు. ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు? చిలకలూరుపేటలో ఉన్నటువంటి ముద్దాయిలుగా చెప్పబడుతున్న సుధారాణి దంపతుల్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేశారో రాత్రి 12 గంటలకి మళ్ళా వీళ్ళు రాత్రి 11:30కి ప్రొడ్యూస్ చేశారు. అరెస్ట్ మాత్రం అంతకుముందు రాత్రి 11:30కు చూపించారు. కన్వీనియంట్ గా 24 hours లో పెట్టాలి కాబట్టి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, లాజిక్ ఆలోచించండి. పెద్దలు, న్యాయ నిపుణులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఆలోచించమని మనం చేస్తున్నాం. పబ్లిక్ కోర్టులో కాకోకుండా ఇంటి దగ్గరకు తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వారిని హెరాస్ చేసి, కొట్టి, తిట్టి, బెదిరించి వారి పేరు చెప్పు, వీళ్ళ పేరు చెప్పు. అతను చెప్పాడు క్లియర్గా, వర్రా రవీంద్ర అనే అతను అవినాష్ పేరు చెప్పు, మరి ఇంకెవరిదో ఇంకొక ఆయన పేరు చెప్పు అని బెదిరించారా? భార్గవ్ పేరు చెప్పు అని బెదిరించారంట. బెదిరించకపోయినా బెదిరించినా ఆ రాసుకుని సంతకం పెట్టమంటున్నారు. ఏమిటి అన్యాయం ఉంటుంది? ఇది ప్రజాస్వామ్య దేశమేనా? పోలీసులు ఈ విధంగా వ్యవహరించవచ్చా? నాకు ఇంకోటి ఆశ్చర్యం వేసిందంటే, నేను మనం చూసినప్పుడు నిన్నే చూసా, కోయా ప్రవీణ్ అనే ఐపీఎస్ ఆఫీసర్, ఆయన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటాను. ఆయన అంటాడు చిత్రంగా, ఇది అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డు మీద గుంజకు కట్టేసి రాళ్లు వేసి చంపేస్తారంట. రవీంద్రారెడ్డి చేసిన నేరానికి శిక్ష కూడా చెబుతున్నాడు. ఎక్కడ శిక్ష? అది అరబ్ దేశాల్లో శిక్ష అంట. మరి ఏమన్నా అరబ్ ట్రైనింగ్కి వెళ్ళాడేమో నాకు తెలియదు ఈ ఐపీఎస్ ఆఫీసర్ గారు. ఇతను నేరం చేశాడో లేదో ఇంకా రుజువు కాలా. నేరం చేశాడని మీరు చెబుతున్నారు పోలీసులు, శిక్ష కూడా మీరే చెప్తున్నారు. వాట్ ఈస్ దిస్? ఇది మెంటల్ హెరాస్మెంట్ కాదా? ముసుగులేయటం. అరబ్ దేశాల్లో అయితే రాళ్లు పెట్టి కొట్టి చంపుతారు. అసలు వీళ్ళు కర్మాగారం, ఈ మధ్యన కర్మాగారం అనే పేరు ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, చదివినట్టున్నాడు. లేదా చంద్రబాబు నాయుడు చెప్పన్నాడు, కర్మాగారం ఫ్యాక్టరీగా తయారవుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే పోలీస్ వ్యవస్థను ఏమనాలి? ఆ ప్రవీణ్ గారు ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేశారట. ప్రకాశం జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు ఎన్నికల కమిషన్ ఆయన బదలాయించేసింది, ట్రాన్స్ఫర్ చేసేసింది. ఎందుకో తెలుసా? తెలుగుదేశానికి అనుకూలంగా చేస్తున్నాడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అక్కడి నుంచి పంపించేశారు. ఆ ఫిర్యాదులు ఏం చెప్పారు తెలుసా? ఈయన డబ్బులు పొందుతానని చెప్పారు. అంతగా క్లోజ్ గా చంద్రబాబు నాయుడు గారికి ఉండే మనిషి, తెలుగుదేశంకి అంత అనుకూలంగా ఉండే మనిషి. కాకి బట్టలు వేసుకున్నాడు కానీ లోపల బన్నీలు గిన్నెలు అన్ని పచ్చ చేసుకున్నట్టున్నాడు ఆయన మహానుభావుడు. తెలియకడుగుతా ఏం మాటలు మాట్లాడుతున్నాడు? మీ డ్యూటీ మీరు చేయండి. నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్, ఒకటే మనవి చేస్తున్నా, చట్ట ప్రకారం మీ పని మీరు చెయ్యండి. అంతేగాని ఎక్స్ట్రా కామెంట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. అరబ్ దేశాలు అయితే అలా శిక్షిస్తారు, ఇక్కడైతే ఇలా శిక్షిస్తారు. ఇతను ఇంత పెద్ద నేరం చేశాడు, ఇంత పెద్ద నేరం చేశాడు లేదు నువ్వు కాదుగా నిరూపించాల్సింది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దట్స్ ఆల్. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు.
ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్య దేశంలో కక్ష గట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చూశారు కదా, బెయిల్ రావడానికి ఇది ఎవరికి కూడా. ఒకసారి అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చింది అనుకో కోర్టులో, ఇంకో కేసు ఎమ్మటే రిజిస్టర్ చేసి ఇంకో కేసు, ఆ ఊర్లో కేసు, ఈ ఊర్లో కేసు, ఇట్లా కేసుల మీద కేసులు పెట్టి వీళ్ళందరూ కూడా హ్యాబిచువల్ అఫెండర్స్. ఏంటండి సోషల్ మీడియా వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ ఏంటండి? నేను పెట్టను పోస్టింగ్లు, నేను ట్విట్టర్లో నేను పెట్టను పోస్టింగ్లు, విమర్శ చేస్తూ రాజకీయ విమర్శ చేస్తూ ఏమిటి అన్యాయం అంటున్నా. పరాకాష్ఠకు జరిగింది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు పులి మీద స్వారీ చేస్తున్నారు, జాగ్రత్త. ఆ పులే మిమ్మల్ని తింటుంది రాబోయే కాలంలో, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇంత ఘోరంగా అన్యాయంగా మా సోషల్ మీడియా కార్యకర్తల్ని ఆయన అంటాడు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నా, పోలీసుని అడిగడిగి ఇసుకుపడుతుంది మాకు. ఎందుకంటే మొన్నే మేము డీజీ గారి దగ్గరికి వెళ్ళాం, ఆయనకి చెప్పాం, మళ్ళా ఎస్పీలందరినీ కలిసాం. మా కార్యకర్తలు మా నాయకులు వెళ్ళి ఈ కృష్ణా జిల్లాలో ఈయన వెళ్ళి కలిశాడు, మేము గుంటూరు జిల్లాలో మేము వెళ్ళి కలిసాం, ఎస్పీకి ఇచ్చాం. అందరికీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద, మా పిల్లల మీద, మా కుటుంబ సభ్యుల మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన వారు ఎంత పచ్చి బూతులు తిట్టారో అవన్నీ పెట్టాం. యాక్షన్ తీసుకొని బాబు అని ఇచ్చాం. మళ్ళా నిన్న రజనీ గారు 20 రోజులైంది, ఆమెను ఏ విధంగా ట్రోల్ చేశారో నేను చెప్పను, సిగ్గేస్తుంది. ఆమెని ఎంత ఘోరంగా ట్రోల్ చేసి టీవీల్లో చేశారో వాళ్ళని మేము ఎస్పీ గారికి ఇచ్చాం, డీజీపీ గారికి ఇచ్చాం. నో యాక్షన్ టిల్ నౌ. ఏంది స్వామి నాకు అర్థం కాల. డీజీ గారు లేదా కోయా ప్రవీణ్ గారు లేదా మరొక పోలీస్ ఆఫీసర్ గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా వాళ్ళు మా మీద పోస్టులు పెడితే మీరు పట్టించుకోరు, మమ్మల్ని తిడితే మీరు పట్టించుకోరు, ఏంటి మీరు ఇంకా కాకి పట్టలేదు మీకు? చిత్రం ఏంటంటే హర్షవర్ధన్ అనుకుంటాను ఎస్పీ కడప జస్ట్ ఒక 4 రోజుల క్రితం ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకో తెలుసా ట్రాన్స్ఫర్ చేసింది? ఈ వర్రా రవీంద్ర అనే వ్యక్తిని 41 నోటీస్ పంపిస్తా అంట. అరే 41 నోటీస్ పంపుతా ఉంటాయి నువ్వు? చంద్రబాబు గారు ఏం చెప్పారు? రోపలేమన్నారు కదా, మక్కలు ఎరగొట్టమన్నారు కదా, మీరు మక్కలు ఎరగొట్టలేదు, రోపలే లేదు, చట్ట వ్యతిరేకంగా మీరు పనులు చేయలేదు, తీసేయి అన్నారు. పాప ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. కోయా రవీంద్ర గారు వచ్చారు, అక్కడ కోయా ప్రవీణ్ గారు వచ్చారు. ఆయన అయితే ఏం చెప్తే చేస్తాడు అనమాట. పాపం చెప్పాక ఇందాక పైకి కాకి బట్టలే కానీ చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి నిరూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా టోటల్ గా ప్లాన్ ఏంటి అంటే, పోయినసారి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం ప్లాన్ అంటే, ఆయన ప్లాను మా దగ్గర నుంచి 67 మంది గెలిస్తే దానిలో మొత్తం అందరూ లాగేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే చేసేస్తే పార్టీ అయిపోద్ది అనుకున్నాడు. పిచ్చోడు, భ్రమపడ్డాడు. 23 లాగాడు. అయినా ఏం కాల, మనం 151 గెలిచాం. ఇవాళ మా సోషల్ మీడియాను మొత్తాన్ని కొలాబ్ చేసేద్దాం అనుకుంటున్నాడు. ఒక్కడు కూడా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టకూడదు, వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకంగా అనేటువంటి భావనకి వెళ్తున్నాడు. ప్రభుత్వ వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అందువల్ల సోషల్ మీడియాని చిందరవందర చేసేద్దాం అనుకుంటున్నాడు. ఆ రోజున 23 మందిని నువ్వు వెళ్తే ఏం చేయలేకపోయావు. ఇవాళ సోషల్ మీడియాని నువ్వు ఎంత కసిగట్టి ఎన్ని కేసులు పెట్టినా ఏవి చెయ్యలేవుగాక చేయలేవు అనేది కూడా మనం చేస్తున్నాం. నేను ఇంకా ఫిల్దీ లాంగ్వేజ్ వాడటల్లా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాడాడు ఒకసారి. ఏం చేశారు, ఇన్ని కేసులు పెట్టినా నేను పీకారా అన్నాడు. అట్లాంటి ఫిల్దీ లాంగ్వేజ్ నేను వాడదలుచుకోవాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ప్రయత్నం వికటిస్తుంది, మీకే శాపంగా మారుతుంది. మా సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా నేను ఇంకోటి కూడా మనవి చేస్తున్నా, వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటున్నారా ప్రజలు? ఏది ఆయన ఈ పోస్ట్ పెట్టాడు, వర్ర ఈ పోస్ట్ పెట్టాడు అనేది ఇవన్నీ కాదు. ఇవన్నీ ఫేక్ అకౌంట్లు వాళ్ళే ఓపెన్ చేసి, తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసి షర్మిల మీద ఇంకోటి మీద